ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఈయన మంత్రివర్గంలో తీసుకొని చెప్పడం చూసామా? వాడు పేరుని ప్రపోజ్ చేయడం చూసామా? వీళ్ళు రాసుకుంటారు అంతే దిక్కుమాలని. ఎప్పుడన్నా మంత్రివర్గ విస్తరణకు ముందు వెళ్ళి అడిగి తెచ్చుకోవడం ఎప్పుడన్నా చూసామా? బీజేపీ వాజ్పేయి అయినా లేకపోతే మోడీ అయినా లేదే. ఆ స్వేచ్ఛ వీళ్ళకుంటుంది బీజేపీకి. బీజేపీ నడ్డాతో కూర్చుంటారు, లేకపోతే నవీన్తో కూర్చుంటారు. కానీ మోహన్ భగవత్ దగ్గరికి వెళ్ళి నీ లిస్ట్ ఇయ్యి, నీ లిస్టులో కొంతమందిని వేసుకుంటా, నా లిస్టులో కొంతమందిని వేసుకుంటా, ఏబీవీపీ నుంచి కొంతమందిని వేసుకుంటా అని చెప్పరు వాళ్ళు. బేసిక్గా వాళ్ళు ఏ వింగుకు ఆ వింగు స్వతంత్రం, అది ఈయనకి తెలియాలి ఫస్ట్. ఇంకోటి, ఆర్ఎస్ఎస్ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది అంతే. దేశం ఫస్ట్, మనిషి నెక్స్ట్ అన్నటువంటి భావజాలంతో బతుకు నువ్వు. దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏమిచ్చాను అన్నది చూడు. ఒక సింపుల్ లెక్క చెప్తా. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సంస్థల మీటింగులు జరుగుతాయి. వాళ్ళ సిటీయా స్టేటియా, భోజనాలు ప్లేట్లు ఉంటాయి, కంచాల ఇవి ఉంటాయి, గ్లాసులు ఉంటాయి. ఎవరి కాళ్ళం ప్లేట్ తీసుకోవాలి, గ్లాస్ తీసుకోవాలి, భోజనం చేయాలి. మనమే తీసుకెళ్ళి కడిగేసేసి అక్కడే మసి ఇది ఉంటుంది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇది ఇవాల్టికి కూడా నడుస్తుంది, ఇంక్లూడింగ్ మోహన్ జీ భగవత్తో సహా. క్రమశిక్షణ